హలో అండి. నేను మీ షో ఫ్రమ్ మూవీ రివ్యూస్. అండ్ ఈరోజు మన రివ్యూ వచ్చేసి 'జాబిలమ్మ నీకంత కోపమా'. అందరూ న్యూ ఏజ్ యాక్టర్సేనండి. అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ గారు. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే ఒక సింపుల్ టీనేజ్ లవ్ స్టోరీ. మూవీ ఎలా ఉందంటే జాలీగా రండి, జాలీగా వెళ్ళండి. అది భయ్య మ్యాటర్. ఒక సింపుల్ లవ్ స్టోరీ విత్ కామెడీ సీన్స్ తోటి అలా సాగిపోతుంది అనమాట. నాకైతే నచ్చింది. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువే. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మూవీ ఏంటంటే హీరోని చూస్తున్నంతసేపు మనకి ధనుష్ గారిని చూసినట్టయితే అనిపిస్తుందండి. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ కూడా అదో టైప్లో ఉంటుందండి. క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే రాసుకున్నారు మనకి. మూవీ అయితే చాలా బాగా స్టార్ట్ అవుతుంది. అండ్ రొటీన్ లవ్ స్టోరీ కానీ చాలాసార్లు చూసినట్టే అనిపిస్తుంది కానీ మనకి ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కామెడీ సీన్స్ తోటి అలా వెళ్ళిపోతుంది మూవీ అయితే మనకి. అండ్ సాంగ్స్ ఓకే, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా యూత్ ఎక్కువ కనెక్ట్ అవుతారండి ఈ మూవీకి అయితే. అండ్ ఎమోషన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ మూవీ స్లో అని మనకి అక్కడక్కడ అనిపిస్తుందండి. అండ్ మూవీకి మనం అంతగా కనెక్ట్ అవ్వలేము, అలానే డీవియేట్ కూడా అవ్వలేము అనమాట. అలా వెళ్తుంది ఈ మూవీ అయితే మనకి. అండ్ సింపుల్గా చెప్పాలంటే జాలీగా ఒక సింపుల్ లవ్ స్టోరీ చూడాలి విత్ కామెడీ అంటే పక్కాగా ట్రై చేసేయండి. 'జాబిలమ్మ నీకంత కోపమా'. అండ్ ఈ మూవీకి మేమైతే 2.75 స్టార్స్ అయితే ఇస్తాను. అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి చూసేయండి. మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.